హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్ పిజన్స్ క్లబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే 2 పావురాలు అయితే మన సబ్స్క్రైబర్కి అయితే సేల్ చేసినాము కదా. సో అదైతే మన సెటప్ మీదకి వచ్చినాం. ఇంతకుముందు ఇట్లా వీడియో తీసింది మీరు చూసినామో. ఇంతకుముందు ఇట్లా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి పావురాలు అని ఒక వీడియో తీసినాం మన సెటప్ కాడ అయితే. సో మళ్ళీ అయితే మన సెటప్ కాడకి వచ్చినాం. ఇప్పుడైతే పావురాలు అయితే అలవాటైనాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే 3 పావురాలు ఉన్నాయి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, అది అక్కడ పోతుంది. సో అక్కడ కూర్చుంటుంది, మళ్ళీ వస్తుందంట గైస్. అది మంచి అలవాటైనాయి. సో ఇవి మనం 2 పావురాలు ఇచ్చినాం కదా. సో అది మన చిన్న ఫీమేల్ ఉంది కదా, అది కాదు గైస్, అది కొత్తది, అది ఫీమేల్. సో మీరు అనుకోవచ్చు సేమ్ అట్లున్నాయంటే సేమ్ అట్లున్నాయి, కానీ అది మనది కాదు, అది కొత్తది. సో ఇది చూసుకోరు కదా, ఇది గజ్ రన్నర్. ఇప్పుడు ఇది గోల్డెన్ గిట్ల వస్తుంది గైస్ ఇది. సో గోల్డెన్లా గిట్ల ఉంది పావురం. సో దీన్ని పట్టుకొని దీన్ని కన్ను ఏంది, దీన్ని బ్రీడ్ ఏంది అనేది మనం అయితే చూపిస్తాం అనమాట. సో ఫస్ట్ దాంట్లో లోపల చేద్దాం, దాని తర్వాత మీకు అయితే చూపిస్తాం దాని బ్రీడ్ ఏంది ఇంకా అనేది దాని. సో గైస్ ఇది వచ్చేసి మేల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీని కన్ను అయితే వైట్ ఐస్ ఉంది అండ్ ఇంకా కొంచెం ఎర్ర కన్ను ఉంది లోపల. వైట్ ఐస్ రెడ్ కలర్ కన్ను ఉంది దీన్ని. సో మంచి హై ఫ్లేయర్ పావురం గైస్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మేల్ అనమాట. దీని కన్ను దీని క్వాలిటీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎట్లా ఉంది పావురం. సో ఇక్కడ వచ్చేసి దీని రెక్కలు గైస్, చాలా పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి దీనివి. రెక్కలకి ఇప్పుడే టేప్ ఇడిచిపెట్టినా అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన హై ఫ్లేయర్ గోల్డెన్ అంటారు గాయస్, గోల్డెన్ అంటారు, గజరగిట్లు అంటారు. సో దీనికైతే ఇడిచి పెడదాం మనం ఫస్ట్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అయితే చేతి ఉంది మేల్. సో ఇక్కడ చూసుకోవచ్చు, అది ఎక్కడ పోతలేదు గాయస్, అదైతే మన సెటప్ మీద పోయి కూర్చుంది. ఇప్పుడైతే ఫీమేల్ ఉంది ఇక్కడ, ఫీమేల్ ఇట్లా మీకు చూపిస్తా ఫీమేల్ ఏంది ఏం కథ అనేది. సో గైస్ ఇది వచ్చేసి ఫీమేల్ అనమాట. సో ఇది ఇట్లా సేమ్ గైస్, వైట్ ఐస్ అండ్ రెడ్ కన్ను ఉంది దీనికి. కన్ను చక్కగా తెడుచుకుంటా లేదు ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఫీమేల్ అనమాట ఇది. సో దీని కన్ను ఇక్కడ సైడ్ ఇట్లా చూసుకోవచ్చు మీరు, ఇది ఇట్లా ఫీమేల్ అనమాట. దీని స్ట్రక్చర్, దీని బాడీ చూసుకోవచ్చు. గింజలు అయితే గట్టిగా తిన్నది, మనోడు గట్టిగా తిన్నట్టు గింజలు. సో ఇది దీనికి టేప్ తీయాలి గైస్, ఇప్పుడైతే టేప్ ఉంది. ఎందుకంటే ఫీమేల్కి ఫస్ట్ తీయద్దు, మేల్ అలవాటు అయినాక ఫీమేల్కి తీయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక దిక్కు అయితే టేప్ ఇడిచింది మనోడు. సో దీనికి ఇట్లా అయితే ఇడిచి పెడదాం అనమాట. సో చూద్దాం ఇది ఎక్కడ పోతుంది ఏం కథ అనేది. సో ఇవి 2 ఉన్నాయి గైస్, ఇదైతే పోయి దాని మీద కూర్చుంది. సో ఇవైతే 2 మనం 5 తెచ్చినాం కదా పావురాలు. సో 5 దాంట్లో ఇవి 2 అనమాట. సో మిగతావి 2 సేల్ చేసినాం మనం. ఇంకా మా తాన ఒకటే ఉంది. సో అది మనమైతే రూలర్కి అయితే జోడా చేసినాం కదా. సో అక్కడ తీసుకోవచ్చు, గోడ మీద కొత్త పావురాలకి ఇట్లే కూర్చోబెట్టాలి గైస్. జోడా కొత్త ఉంటాయి కదా. సో ఇట్లా కూర్చోబెడితే ఇల్లు అవన్నీ చూసుకుంటాయి. సో అవి 2 పిల్లలు అయితే అలవాటు అయిపోయినాయి అనమాట. సో ఇవి 2 అయితే అలవాటు అవుతున్నాయి అనమాట. ఇవి అలవాటు కాలే, ఇవి అలవాటు అయినాక తెలుస్తుంది మనకి. సో ఇంకొకటి ఏంటంటే మన కర్ర ఉంది కదా. సో ఫస్ట్ సేల్ చేసిన దాన్ని ఇట్లా పట్టుకుర్రి ఇల్లు, అది ఇట్లా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, అది ఇట్లా ఆడుంది, బ్లాక్ కలర్ది జెడ్ బ్లాక్ పావురం ఇది. ఇది ఎక్కడ పోదు కాసి ఇది. సో దీని రెక్కలు చూసుకోవచ్చు. దీన్ని డిస్టర్బ్ చేయొద్దు గ్యాస్, కొత్త పావురాలు అనేది డిస్టర్బ్ చేయొద్దు అనమాట. సో మిగతా 2 అయితే ఆడ కూర్చున్నాయి. సో ఇట్లే మీరైతే పావురాలకు అలవాటు చేసుకోవాలి మిద్ద మీద. కొత్త పావురాలను డిస్టర్బ్ చేయదు గాయస్, ఎందుకంటే డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాయి అది. సో దీనికోసం మనం అయితే ఇదైతే తమ్ముని సెటప్ కాడికి వచ్చినాం అనమాట. కొంచెం సెటప్ ఇట్లా కొంచెం చేంజ్ చేసింది మనోడు. సో అది ఇట్లా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక డబ్బా పెట్టిన అనమాట. ఆ డబ్బాలో అయితే అది గోల్డెన్ జోడా ఉంటుంది, గోల్డెన్ అయినా గజరానా. సో ఇక్కడ ట్రైనింగ్ ఇట్లా చేసిండు, సెటప్ కొంచెం చేంజ్ చేసిండు గైస్ మనోడు అయితే. ఇప్పుడు ఇవి 2 అయితే చేంజ్ చేసిండు. సో ఇవి 2 మనం ఇచ్చిన పావురాలు గైస్, ఈ 3. సో ఇది ఉంది కదా, ఇవి అయితే అలవాటు అయినన్నాడు. సో దీని గురించి తెలియదు, చూసుకోవచ్చు అక్కడ దాని తానైతే కూర్చున్నది. సో అవి ఎక్కడ పోవు గైస్, అవి ఎక్కడ పోవంట. అవి 3 అయితే కొత్త అయితే జోడ అయిపోయినాయి. సో ఇవి 2 ఉన్నాయి కదా. మీరు ఇట్లా ఇల్లు చూసుకుంటే గైస్ అవి ఇంటి మీద మంచిగా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన అట్లా చిన్న కిందికి మీదికి అయితే మంచిగా అలవాటు అవుతాయి గైస్ పావురాలు. సో ఇట్లా మీరు చేసుకోవాలి. ఇంకోటి ఇట్లా మనం సేల్ చేసినాం. ఆ బ్రోది చాలా దూరం నుంచి వచ్చిందంట, అది 2 పావురాలు ఇట్లా వచ్చినాం కదా, అది ఆయన చాలా దూరం నుంచి వచ్చిండు. సో వాళ్ళ అది చూపించడానికి రాదు మనకి. సో ఇవైతే ఇప్పుడు మనం అయితే చూపిస్తున్నాం అనమాట. సో అవి 3 అయితే అక్కడ కూర్చున్నాం అనమాట. దాంట్లోకైతే ఎగిరేస్తున్నాం, చూద్దాం ఎగిరి ఇక్కడ వెళ్తాయో. కట్ట కిందికి పెట్టరాను,
తెలుసుకోవచ్చు. అక్కడ బ్రో అయితే ఎగిరేస్తాం అనమాట. అవి 3 మీకు చూపిస్తా ఇంటికి వస్తాయో రావు ఇక్కడ. సో గైస్ చూసుకోవచ్చు ఇక్కడ మేల్ అయితే వచ్చేసింది అనమాట. సో గైస్ ఇంకోటి ఇట్లా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అవి అలవాటైనాయి. ఇప్పుడు మనకు అక్కడైతే ఇంకా మన కర్రోడు ఒకటి అయితే ఉండు. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 అయితే అలవాటైనాయి గైస్ పిల్లలు ఇవి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనోడికి అయితే గజ్జలు గిట్ల వేసింది దీంట్లోకి. సో ఇవి అయితే మంచి అలవాటైనాయి. ఇక్కడ చూసుకోవచ్చు 4 పావురాలు. సో మంచిగా దీంట్లో డిస్టర్బ్ చేయకుండా అలవాటు చేసుకోవాలి గైస్ దీంట్లోని. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు అది ఎట్లా ఎగురుతుంది. అది కొంచెం పడకిస్తుంది మంచిగా ఎగురుతుంది గైస్. సో మీరు ఇట్లా ఎట్లా ఎగిరేయండి పావురాలకి. దాంట్లో ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి గైస్. డిస్టర్బ్ చేస్తే అది ఏదైతే ఉండవు మీ తాన వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మెల్లమెల్ల ఇవి అయితే సెట్ అవుతున్నాయి. సో మంచిగా సెట్ అయినాక మీకు మళ్ళీ చూపిస్తుంది ఇంటికాడికి వచ్చి అయితే అనమాట. ప్రజెంట్ అయితే మంచి అలవాటు అవుతున్నాయి గైస్. ఇవి మంచిగా అలవాటు అయినాక మీకు నెక్స్ట్ వీడియోలో ఇట్లా ఇవి మంచిగా అలవాటు అయినాక 4 అలవాటు అదేగా దీంట్లోకైతే ఎగిరేద్దాం. దాని తర్వాత ఇంకా చూపిస్తాం మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇట్లా దీన్ని సెటప్ ఇట్లా పెంచుతుంది ఏంటనేది. మీరు ఇట్లా కొత్త పావురాలు చేస్తే ఫస్ట్ ఇట్లా గొడ్ల మీద కూర్చోబెట్టండి గైస్. అక్కడ చూసుకోవచ్చు గొడ్ల మీద కూర్చున్నాయి కదా పావురాలు. అట్లా కూర్చోబెట్టండి, డిస్టర్బ్ చేయకండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం మేము ఉంటా. బాయ్.